Today, I got 66 books to tell you. 66 books have 66 explanations. ఈరోజు బైబిల్లోని 66 పుస్తకాల గురించి మీకు తెలియజేస్తాను. ఈ 66 పుస్తకాలు 66 విషయాలను వివరిస్తూ ఉన్నాయి. These 66 books explain about different characteristics of God, our Lord Jesus Christ. ఈ 66 పుస్తకాలు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వివిధ గుణలక్షణాలను మనకు వివరిస్తున్నాయి. You know him, right? Of 66 books of Bible, we can see the character of Jesus, our Lord of Lords, our King of Kings, our Savior, our Master. Thank God for this salvation. We thank you, Jesus. మీకు తెలుసా, ఈ 66 పుస్తకాలు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వివరిస్తూ ఉన్నాయి. దేవుడిచ్చిన రక్షణ బట్టి దేవునికే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. Let's meditate about each book in all the 66 books of Bible. Who is our Lord Jesus Christ? బైబిల్లోని 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకంలోనూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమై ఉన్నారో మనం తెలుసుకుందాం. In the beginning, in Genesis, Jesus Christ, He was our breath of life. ఆదికాండంలో యేసుక్రీస్తు ఆయనే మనకు జీవాహారం. In Exodus, He is the Passover lamb. నిర్గమకాండములో ఆయనే పస్కా గొర్రెపిల్ల. In Leviticus, He is our high priest. లేవియ కాండములో ఆయనే మన ప్రధాన యాజకుడు. In Numbers, He is the fire by night. సంఖ్యాకాండములో రాత్రి యందు అగ్నిస్తంభమై ఉన్నాడు. In Deuteronomy, He is the prophet unto Moses. ద్వితీయోపదేశ కాండములో మోషేకు ప్రవక్త అయి ఉన్నాడు. In Joshua, He is the captain of our salvation. యెహోషువ గ్రంథములో ఆయనే మన రక్షణ నాయకుడు. In Judges, He is a judge and our lawmaker. న్యాయాధిపతుల గ్రంథములో ఆయనే మనలను ప్రేమించే న్యాయాధిపతి. In Ruth, He is a kinsman redeemer. రూతు గ్రంథములో ఆయనే విమోచకుడు. In 1st and 2nd Samuel, He is a trusted prophet. మొదటి రెండవ సమూయేలు గ్రంథములో ఆయనే నమ్మదగిన ప్రవక్త అయి ఉన్నాడు. In 1st King and Chronicles, He is a reigning king. రాజులు దినవృత్తాంతములు గ్రంథములో ఆయన రాజ్యము నేలే రారాజు. In Ezra and Nehemiah, He is the rebuilder of broken walls of human life. ఎజ్రా నెహెమ్యా గ్రంథములో మానవ జీవితంలో కూలిన గోడలను తిరిగి కట్టే నిర్మాణకుడు. In Esther, He is a Mordecai. ఎస్తేరు గ్రంథములో ఆయనే మొర్దెకాయ్. In Job, He is our everlasting redeemer. He breaks our chains. He helps us. We need Him. Without Him, we weren't created. యోబు గ్రంథములో ఆయనే సజీవుడైన విమోచకుడు. ఆయన మన సంఖ్యలను బ్రద్దలు చేసి విడుదలిస్తారు. ఆయన లేకుండా మనం సృష్టింపబడలేదు. The next one is Psalms. In Psalms, He is our shepherd. కీర్తనలు గ్రంథములో ఆయనే మనకు కాపరి. In Proverbs and Ecclesiastics, He is our wisdom. సామెతలు ప్రసంగి గ్రంథములో ఆయనే మనకు జ్ఞానము. In Song of Solomon, He is our loving bridegroom. పరమగీతములు గ్రంథములో ఆయనే ప్రియమైన పెండ్లి కుమారుడు. In Isaiah, He is the Prince of Peace. యెషయా గ్రంథములో సమాధానకర్తయగు అధిపతి. In Jeremiah, He is the righteous brand. ఇర్మియా గ్రంథములో ఆయనే నీతిగల కొమ్మ. In Lamentations, He is the weeping prophet. విలాప వాక్యములు గ్రంథములో ఆయనే విలపించే ప్రవక్త. In Ezekiel, He is the four-faced wonderful man. యెహెజ్కేలు గ్రంథములో 4 ముఖముల అద్భుతమైన వ్యక్తి. In Daniel, He is the life's fourth fiery furnace. దానియేలు గ్రంథములో అగ్నిగుండములో 4వ వ్యక్తి. In Hosea, He is the righteous husband married to the backslider. హోషేయ గ్రంథములో దిగజారిన స్త్రీని పెండ్లాడిన నీతిగల భర్త. In Joel, He is the baptizer of Holy Ghost and fire. యోవేలు గ్రంథములో పరిశుద్ధాత్మలోను
అగ్నిలోను బాప్తిస్మం ఇచ్చువాడు. In Amos, he is a burden bearer. ఆమోసు గ్రంథములో మన భారములను మోయువాడు. In Obadiah, he is mighty to save. ఓబద్య గ్రంథములో ఆయన రక్షించుటకు శక్తిమంతుడు. He is like our swordsman. He protects us. He gives us shield from the stones. Stones are example like arrows. Arrows are from devil. Devil shoots fierce arrows, but God protects us from its arrows. Like temptations, all these are one of those arrows of devil. He is our shield. This meaning is given Amos. It's one of the books of 66 books. ఆయన మనలను కాపాడువాడు. సాతాను యొక్క అగ్ని బాణముల నుండి ఆయన ఒక డాలు వలె మనలను రక్షిస్తారు. In Jonah, he is a great foreign missionary. యోనా గ్రంథములో బహుదూరం ప్రయాణం చేసిన సువార్తికుడు. In Micah, he is the messenger of beautiful feet. మీకా గ్రంథములో సుందరమైన పాదములు కలిగిన దూత. In Nahum, he is our strength and shield. నహుము గ్రంథములో ఆయనే మనకు బలము. In Habakkuk, he is gods of angels cry, revive their works in the midst of the years. హబక్కూకు గ్రంథములో సంవత్సరములు జరుగుచుండగా నూతన కార్యములు జరిగించువాడు. In Zephaniah, he is our savior. జెఫన్యా గ్రంథములో ఆయనే మన రక్షకుడు. In Haggai, he is the restorer of God's lost heritage. హగ్గయి గ్రంథములో పోగొట్టుకున్న స్వాస్థ్యమును మనకు తిరిగి అనుగ్రహించువాడు. In Zechariah, he is the fountain opened in the house of David for sin and uncleanliness. జకర్యా గ్రంథములో మన పాపములను అపవిత్రతను కడిగివేయుటకు దావీదు గృహములో పుట్టిన నీటి ఊట. In Malachi, he is the stone and rising with healings in his wings. మలాకి గ్రంథములో తన రెక్కలతో ఆరోగ్యము కలిగించువాడు. In New Testament, our first book is the Gospel Matthew. In Matthew, Jesus Christ is the King of Jews. క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి సువార్త. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు యూదులకు రాజు. In Mark, Jesus Christ is the servant. మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారు సేవకునిగా He served humanity. మానవాళికి సేవ చేశారు. In Luke, Jesus Christ was a son of man, feeling what you feel. లూకా సువార్తలో యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు. In John, Jesus Christ was the son of God. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. In Acts, Jesus Christ was the savior of the world. అపోస్తుల కార్యములలో యేసుక్రీస్తు లోక రక్షకుడు. In Romans, Jesus Christ was the righteousness of God. రోమా పత్రికలో యేసుక్రీస్తు దేవుని నీతి. In 1 Corinthians, Jesus Christ was a rock and the father of Israel. మొదటి కొరింథీల పత్రికలో యేసుక్రీస్తే మన బండ, ఇశ్రాయేలీయులకు తండ్రి అయ్యున్నాడు. In 2 Corinthians, he is a trump giving you victory. రెండవ కొరింథీల పత్రికలో మనకు జయమునిచ్చే బోరధ్వని. In Galatians, Jesus Christ is our liberty and he set you free. గలతీయ పత్రికలో ఆయనే మనకు స్వతంత్రము, విడుదలనిచ్చువాడు. In Ephesians, he is the head of the church. ఎఫెసీలకు పత్రికలో ఆయనే సంఘమునకు శిరస్సై ఉన్నాడు. In Philippians, he is your joy. ఫిలిప్పీలకు పత్రికలో ఆయనే నీకు ఆనందము. In Colossians, he is your completeness. కొలస్సైలకు పత్రికలో పరిపూర్ణుడు, సంపూర్ణుడు. In 1st and 2nd Thessalonians, he is your hope. మొదటి రెండవ తెస్సలోనికలకు పత్రికలో ఆయనే మనకు నిరీక్షణ. In 1 Timothy, Jesus Christ is our faith. మొదటి తిమోతి పత్రికలో యేసుక్రీస్తే మన విశ్వాసము. In 2nd Timothy, Jesus Christ is our stability. రెండవ తిమోతి పత్రికలో యేసుక్రీస్తే మన స్థిరత్వము. In Titus, he is the truth. తీతు పత్రికలో ఆయనే సత్యము. In Philemon, he is your benefactor.
ఫిలెమోను పత్రికలో ఆయనే మనలను దీవించువాడు. In Hebrews, he is your perfection. హెబ్రీలకు పత్రికలో ఆయనే పరిపూర్ణతను అనుగ్రహించువాడు. In James, Jesus Christ was the power behind your faith. యాకోబు పత్రికలో నీ విశ్వాసము వెనుక ఉన్న శక్తి యేసుక్రీస్తే. In 1 Peter, Jesus Christ was our example. మొదటి పేతురు పత్రికలో యేసుక్రీస్తే మనకు మాదిరి అయి ఉన్నాడు. In 2 Peter, Jesus Christ is the purifier. రెండవ పేతురు పత్రికలో యేసుక్రీస్తే పవిత్రపరచువాడు. In 1 John, Jesus Christ is our life. మొదటి యోహాను పత్రికలో యేసుక్రీస్తే మనకు జీవము. In 2 John, Jesus Christ is our pattern. రెండవ యోహాను పత్రికలో యేసుక్రీస్తే మనకు మాదిరి. In 3 John, Jesus Christ is our motivation. మూడవ యోహాను పత్రికలో యేసుక్రీస్తే మనకు ప్రేరణ. In Jude, Jesus Christ was the foundation behind our faith. యూదా పత్రికలో యేసుక్రీస్తే మన విశ్వాసమునకు పునాది. In Revelation, he is our coming king. He is the beginning and the end. ప్రకటన గ్రంథములో త్వరలో రానయ్యున్న రాజు ఆయనే ఆదియు అంతమునై ఉన్నాడు. The schools cannot understand him, the armies cannot defeat him. He is the Almighty, the King of Kings. He is everything. He is my King. He is my Lord. He rules my life. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయనే సమస్తము అయి ఉన్నాడు. ఆయనే నా రాజు. He is the Lord of all. He is the King of Kings. And he rules the earth. He made the earth. Jesus Christ is our Savior. ఆయన ఈ లోకమును పాలించును. ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యేసుక్రీస్తే మన రక్షకుడై ఉన్నాడు. He is the deliverer. He is the Lord of all. Jesus loves you. That's why he died for you on the cross. He took away our penalty, our curses, our sin, our problem, everything. He has took away. He has finished everything. Now it's your turn to receive as your personal Savior. Jesus, come into my heart. Fill me with the Holy Spirit. Presence of God will ascend on you and he will change your life. You will experience the love of God and the power of God. God bless you. May the peace of Christ be with you. Let's all say thank you, Jesus. We give you all the glory, honor, praise, glory to you, Lord. In Jesus' name I pray. Amen.